కాజు పన్నీర్ మసాలా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకుందాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని జీడిపప్పు వేసేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ చేసేసుకోవాలి, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ స్టార్ట్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని జీడిపప్పు వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత పన్నీర్ని కూడా కట్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఉంచుకోవాలండి, పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఈ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మళ్ళీ కలర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ టమాటా వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఒక 5-4 ఎండుమిర్చి వేసేసుకొని బాగా వేగనిస్తే సరిపోతుంది. తర్వాత మిక్సీ చేసేసుకోవాలండి, ఆ పేస్ట్ కూడా పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. స్పైసెస్ ఏవేవి వేసానో క్లారిటీగా తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో వస్తుంది 8కి చూడండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని స్పైసెస్ అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ పేస్ట్ వేసేసుకొని సాల్ట్ పసుపు అండ్ కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా కుక్ అవనివ్వాలి ఆయిల్ మీదకి రిలీజ్ అయ్యే వరకు. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మనం ఫస్ట్ చేసుకున్నాం కదా కాజు పేస్ట్, అది వేసేసుకొని పన్నీర్ని మొత్తం వేసేసుకొని ఇప్పుడు కాజు కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం వేసేసుకొని ఆయిల్ మీదకి రిలీజ్ అవుతుంది చూసారా, అలా కుక్ అయితేనే మనకి కాజు పన్నీర్ చాలా టేస్టీగా వస్తుందండి. లాస్ట్లో కస్తూరి మేతి నలుపుకొని వేసేసుకోవడమే.